ఖమ్మం ఎంపీ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుకే ఆ సీట్ పై కన్నేసిన కమలసేన అభ్యర్థి విషయంలో భారీ కసరత్తే చేస్తోంది. ఇంతకీ అక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరు? రాష్ట్రంలో కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఖమ్మంను మాత్రం ఎందుకు బీజేపీ హైకమాండ్ ఇంకా పెండింగ్ లో పెట్టింది? ఎవరైనా రావాల్సిన వారు ఉన్నారా? రాష్ట్రాల్లో ప్రభుత్వం మారగానే వలసలు జోరందుకున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. ఆయనకు ఖమ్మం బీజేపీ టికెట్ ఖరారైందనే ప్రచారం కూడా జరిగింది. ఆయన కూడా టికెట్ హామీతోనే బీజేపీలో చేరారని టాక్. కానీ చివరి క్షణంలో ఆ సీటును పెండింగ్ లో పెట్టేసింది బీజేపీ హైకమాండ్. ఇప్పుడిదే అంశం ఇంటా బయట చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఖమ్మం, వరంగల్ సీట్లకు అభ్యర్థులు ఎవరనేది ప్రకటించలేదు కమల్నాథులు. అయితే ఖమ్మం అభ్యర్థి విషయంలో రోజుకో పేరు తెరమీదకు వస్తూ ఉండడం క్యాడర్ను అయోమయంలోకి నెట్టేస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరు గట్టిగానే వినిపించిన చివరి నిమిషంలో జాబితా నుంచి ఆయన పేరు జారిపోయింది. అయితే బీఆర్ఎస్ నుంచి ఓ కీలక నేత రాబోతున్నారని, అందుకే ఖమ్మంను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారని ఇప్పుడు కొత్త ప్రచారం జరుగుతోంది. ఆ నేత కోసం సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అందుకే తన పరిస్థితి ఏంటో చెప్పాలంటూ పార్టీ నేతల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు జలగం. మొన్నటి వరకు జిల్లా బీజేపీ నేతల్లో చాలా మంది టికెట్ రేసులో ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని పార్టీ పెద్దల దగ్గర చెప్పుకొచ్చారు. అయితే అనూహ్యంగా జలగం వెంకట్రావు బీజేపీలో చేరి టికెట్ రేసులోకి వచ్చేశారు. ఆయన కూడా టికెట్ విషయంలో ధీమాతో ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావును బీజేపీ లైన్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బరిలో ఉన్న ఆయన కండువా మార్చేస్తారా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వాళ్లు దీన్ని ఖండిస్తున్నా రాజకీయంగా ఏవైనా జరగచ్చన్న ముచ్చట వినిపిస్తోంది. రోజుకో పేరు తెరమీదకు వస్తూ ఉండడంతో ఖమ్మం బీజేపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరో 2 రోజుల్లో దీనిపై హైకమాండ్ల నుంచి క్లారిటీ వస్తుందా, ఈ ఉత్కంఠ కొనసాగుతుందా అనేది చూడాలి.